నిన్న నుంచి ఈ రోజు వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఇంటర్నెట్ ద్వారా పిల్లలపై జరిగేటువంటి హింస దోపిడీ ఏ విధంగా జరుగుతూ ఉంది. ఈ హింస దోపిడీ అనేటువంటిది ఎవరు చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించి మనం నివారించడం కోసము మన భారత ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలకు సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. అలాగే ఇందాక మన 2 గ్రూపులు ఎక్సర్సైజ్ చేసి దీంట్లో ఈ నివారణ కోసం ఇంటర్నెట్ ద్వారా జరిగేటువంటి హింసను దోపిడీని అరికట్టడానికి కావాల్సినటువంటి నిరోధించడానికి కావాల్సినటువంటి కొన్ని సర్వీస్ సెక్టార్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఏంటివి అనేటువంటి విషయం కూడా మనం ఒక గ్రూప్ చర్చ చేసుకున్నాం. అలాగే అవి ఇన్యాక్టివ్ గా ఉండడం అనేటువంటి కొన్ని ఏరియాలో ఉన్నది, దాన్ని మనం బలోపేతం ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈ ఇంటర్నెట్ ద్వారా జరిగేటువంటి హింసను దోపిడీని అరికట్టడానికి కావాల్సినటువంటి భారత ప్రభుత్వం చేసిన చట్టాల గురించి కొంతవరకు మనకు అవగాహన వచ్చినది. మరి ఈ పరిస్థితుల్లో మన ఎన్జిఓస్ మనం చిన్న కొన్ని పాకెట్లో ఆల్రెడీగా ఒక్కొక్కరం కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి సమస్యల మీద పనిచేస్తా ఉన్నాం. ఆ పరిస్థితుల్లో ఈ అంశాన్ని, ఈ టాపిక్ ను, ఈ సబ్జెక్ట్ ను మనం చేసేటువంటి ప్రాంతాలలో మన ఆర్గనైజేషన్స్ లో ఒక ఎజెండాగా తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ ను మనం ఏదో చేస్తాము. అది చిన్న పారా లీగల్ వాలంటీర్స్ కావచ్చు, లేదంటే తల్లిదండ్రులకు కావచ్చు, లేదా గవర్నమెంట్ టీచర్లకు కావచ్చు, లేకుంటే ఎవరైనా సరే ఒక స్టేక్ హోల్డర్స్ బాధ్యత రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇందులో తీసుకురావడానికి ఒక్కొక్కరికి కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీస్ ఉంటాయి. అలాగే ఆ స్ట్రాటజీని ఉపయోగించుకొని మనం ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా చేస్తారనే విషయాన్ని మీరు షేర్ చేస్తారని చెప్పి ఇక్కడ చేస్తే అది లార్జర్ లో మనకు స్టేట్ లెవెల్ పాలసీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఏం చెప్పాలనుకున్నా మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మనకు సాధ్యాసాధ్యాలు అనేటువంటివి కూడా మనం పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇలా చేయొచ్చా, అలా చేయకూడదని ఏం రిస్ట్రిక్షన్ లేకుండా ఎవరైనా సరే మనం ఇంటర్నెట్ ద్వారా జరిగేటువంటి దోపిడీని, పిల్లలకు జరిగేటువంటి దోపిడీని, మోసాలను అరికట్టడానికి కావాల్సినటువంటి ఒక యాక్టివిటీని మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ మీరు సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతాము.